కెరీర్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా స్నేహం దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నా లేదా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నా సరే తన దగ్గరకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సైతం మొహమాట పడకుండా స్నేహితుడికి ధారపోస్తారు. సుమారు 10 ఏళ్ల క్రితం ఒక యంగ్ డైరెక్టర్ ఒక స్టైలిష్ కథతో ఆయనను కలిశారు. కథ విన్న ఆయనకు అది బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే అర్థమైంది. కాని అప్పట్లో ఆయన ఒక భారీ సినిమాలో బిజీగా ఉండటంతో ఆ కథను తన ప్రాణ స్నేహితుడికి ఇచ్చి ఒక కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందించారు. ఇంతకీ ఆ మనసున్న మహారాజు ఎవరు? ఆయన త్యాగం చేసిన ఆ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో మొదలైన ఆయన జైత్రయాత్ర నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత వచ్చిన సాహో, సలార్, కల్కి 2898, ఏడి వంటి సినిమాలు దేశవ్యాప్తంగా ప్రభాస్ మేనియాను చాటిచెప్పాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో స్పిరిట్, ఫోజీ, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్కు అత్యంత సన్నిహితుడైన గోపీచంద్ పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ 6 అడుగుల బుల్లెట్ ఇటీవల సరైన విజయం కోసం పోరాడుతున్నారు. పక్కా కమర్షియల్, రామబాణం, భీమా వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన విశ్వం కొంత ఉపశమనం కలిగించినా గోపీచంద్కు ఒక సాలిడ్ హిట్ అవసరం చాలా ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్, గోపీచంద్ మధ్య ఉన్న ఒక పాత స్నేహ బంధం గుర్తుకు వస్తోంది. ప్రభాస్కు చెందిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ గురించి టాలీవుడ్లో అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్లో తెరకెక్కే సినిమాల్లో ప్రభాస్ నేరుగా నటించకపోయినా కథల ఎంపికలో ఆయన సలహాలు ఖచ్చితంగా ఉంటాయి. సుమారు 10 సంవత్సరాల క్రితం ఒక కొత్త దర్శకుడు ఒక స్టైలిష్ యాక్షన్ కథను పట్టుకుని ప్రభాస్ను కలిశారు. కథ విన్న ప్రభాస్కు అది బాగా నచ్చింది. కాని అప్పట్లో ఆయన బాహుబలి షూటింగ్తో పూర్తి బిజీగా ఉన్నారు. ఆ దర్శకుడిని వేచి ఉంచడం ఇష్టంలేక తన ప్రాణ స్నేహితుడు గోపీచంద్కు ఆ కథ సూట్ అవుతుందని భావించి ఆయనకు ఆఫర్ ఇప్పించారు. ప్రభాస్ సూచనతో గోపీచంద్ ఆ కథ విని వెంటనే ఓకే చెప్పారు. ఆ సినిమా మరేదో కాదు, 2014లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన జిల్. రాధాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లో గోపీచంద్ లుక్ ఒక అద్భుతం అని చెప్పాలి. రాశిఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా గోపీచంద్ కెరీర్లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. తనకోసం ప్రభాస్ ఆ కథను వదులుకోవడం గోపీచంద్ కెరీర్కు ఎంతో ప్లస్ అయింది. ఆ తర్వాతే ఇదే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ రాధేశ్యామ్ చేశారు. కాని ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. సినిమా రంగంలో పోటీ అనేది సహజం. కాని స్నేహం కోసం ఒక సూపర్ హిట్ కథను వదులుకోవడం అనేది కేవలం ప్రభాస్ లాంటి గొప్ప మనసున్న వ్యక్తికే సాధ్యం. ప్రభాస్ చేసిన ఆ చిన్న త్యాగం గోపీచంద్కు ఒక స్టైలిష్ హిట్ అందించింది. వీరిద్దరి మధ్య ఉన్న ఈ బంధం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.